హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మేము అటుకుల పాయసం చేసాము. కావాల్సినవి అటుకులు, పోహా అటుకులు అంటారు కదా, దొడ్డ అటుకులు. అవి బెల్లమా, షుగర్ అది మీ ఇష్టం. గీ, ఇంకా మిల్క్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ మేడ్ మీ ఇష్టం. పువ్వు అది ఆప్షనల్. మనకి ఇన్స్టెంట్గా ఏమైనా స్వీట్ తినాలనిపించింది అనుకో ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టేసి గీ యాడ్ చేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకి బౌల్లో తీసుకున్న తర్వాత మళ్ళీ మనం గీ యాడ్ చేయాలి. గీ ఎందుకు యాడ్ చేస్తామంటే మనం అటుకులు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేయాలన్నమాట. మనం అటుకులని వాటర్లో అవి ఏమి వేయొద్దు, డైరెక్ట్గా తీసుకొని వేసేయాలి. వేసేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 minutes వరకు మనం ఫ్రై చేయాలన్నమాట. కొంచెం బ్రౌనిష్గా, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం జాగ్రీ బెల్లం తీసుకొని మనము వాటిని పాకం పట్టేసేయాలి. ఒకవేళ మీరు షుగర్ అంటే మీరు షుగర్ యాడ్ చేసుకోండి, లేదంటే బెల్లంతో చేసుకోండి. బెల్లం అనేది కంప్లీట్గా మీరు గట్టిగా పాకం చేయకండి, కొంచెం వాటర్ ఉన్నా సరే అలా పాకం చేసుకోండి. లైట్ బ్రౌనిష్ అయ్యాక మనం సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం పాలు తీసుకోవాలి. మనము పాలలో ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు అనమాట. వాటర్ వేసినాం అనుకో ఎక్కువ, అది టేస్ట్ అనేది రాదు అండ్ పాలు కూడా బాగా మరగాలి. ఒక 5 minutes వరకు ఇవి బాగా బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత 1/2 teaspoon ఇలాచీ పౌడర్ వేయండి దంచేసి, అవి మరిగేటప్పుడు. తర్వాత ఇది కుంకుమ పువ్వు యాడ్ చేసినాం, అది ఆప్షనల్ మీ ఇష్టం. అది టేస్ట్ కోసం మేము యాడ్ చేసాం, టేస్ట్ అండ్ కలర్. పాలు మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసిన అటుకులు ఉన్నాయి కదా, అవి మొత్తం ఈ మిల్క్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 minutes అవి మొత్తం అలా దాంట్లో ఉడకాలన్నమాట, మంచిగా బాయిల్ అవ్వాలి. ఒక 2-3 minutes ఉడికిన తర్వాత మనం చేతిలో పట్టుకుంటే అది మనకి మెత్తగా రావాలి. అప్పుడు అది మనకి రెడీ అయినట్టు పాయసం. దీంట్లో మేము మిల్క్ మేడ్ యాడ్ చేసినాం, అది మీ ఇష్టం. మీకు ఒకవేళ కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. ఒక 1 minute తర్వాత మనం దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా బెల్లంది పాకం పట్టింది యాడ్ చేయాలనుకుంటున్నారు కదా, అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మేము లాస్ట్కి యాడ్ చేసినాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఇలాంటి వీడియోస్ కోసం. ఫైనల్గా అటుకుల పాయసం రెడీ. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.